కాలం ఎటు పోతుంది, మనం ఎటు పోతున్నాము? ఈ కాలం పోరగాళ్ళ దిమాకులు ఏమైతున్నాయి నాకు అర్థమే అయితలేదు. కాదు ఇప్పటి కూడా నాకు కొంచెం నెత్తురు జుత్తునే చక్కెర వచ్చినట్టు అవుతుందిలా. నాకు దెబ్బ తాకి నా కాలుకో ఎలుకో రక్తం వెళ్తే భయమే అవుతుంది. అంతెందుకు మొన్న మా ఊరికి పోయినప్పుడు ఒక యాటను కోత్తా అంటే చూసిన గంతే నాకు ఈడిపోయి వచ్చింది. 3 వద్దుల దాకా నేను నిద్రనే పోలే. అంటే నిద్ర అంటేనే గంత భయం నాకే కాదు చాలా మందికి కూడా గట్లనే ఉంటుంది కదా. కానీ కాలం పోరేలకు మాత్రం గట్ల లేదుల్లా. కత్తులు దియ్యా కసా కసా ఒడవా. ఒకడైతే గుండెను బయటకు తీసి మరీ వాడి దోస్తుకు చూయించిండు. ఏంది ఈ లోకం ఎటు పోతుంది? ఇక కూకట్ పెళ్లిల 10వ తరగతి చదివేటోడు 10 ఏండ్ల పాపను గట్లెట్లా చంపిండో నాకు ఇంక అర్థమే అయితలేదు. అసలు పోరలను దంచుకుంటా అంటేనే నాకు ఇట్లా వణుకు పుడుతుందిలా. ఏంది మాకులో ఏమో ఏందో పోన్రి. అసలు ఎట్లా ఎప్పుడు ఏంది కథ చెప్తే పోరగాళ్ళ దిమాకులా లేనిపోనే అత్తే అయింది కానీ చెప్పాలి. పిల్లల మెదడులు ఎట్లా ఖరాబ్ అవుతున్నాయో అర్థం కావాలి. పాపం మొన్న కూకటి పెళ్లిలా 10 ఏండ్ల శాస్త్రాన్ని బుజ్జిని చంపిండు కదా. ఆ చంపినోడు 15 ఏండ్ల పోరడే, పక్కింటోడే 10వ తరగతి చదువుతాండు. ఎందుకంటే బ్యాట్ దొంగతనం చేసేది అందుకట. అసలు వాడు చంపిన తరకు కూడా అందరికి వణుకు పుట్టించిందోళ్ళా. ఎట్లెట్లా దొంగతనాలు చేయాలి, ఎట్లెట్లా ఇండ్లలో జొర్రాలి, ఎత్తుకపోయినాక ఏం చేయాలి, తాళం ఎట్లా తీయాలి, అవన్నీ యూట్యూబ్లో చూసుకున్నాడట. పేపర్లో రాసుకున్నాడు. లాస్ట్కు మిషన్ డన్ అని కూడా పెట్టిండు. ఆ స్పెల్లింగులన్న సగం రాసిండ అంటే అదే కాదు, స్పెల్లింగులు రాకున్నా మర్డర్ అయితే చేసి పడేసిండు. పాపం బుజ్జిని ఉర్రంగా చంపిండు. పోలీసార్లు చెప్తురినురి. ఒక 14-year-old అబ్బాయి he was found to have committed a murder ni. Basically ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటుంది. సో వీళ్ళ టెర్రస్ నుంచి వాళ్ళ టెర్రస్ వరకు విదౌట్ ఎనీ ప్రాబ్లం వెళ్ళిపోవచ్చు, దూకి వెళ్ళిపోవచ్చు. సో ఆయన ప్రకారం ఆయన దూకేసి అక్కడ వెళ్ళి ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది, ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. చూసినావా, ఘోరం అంటే ఘోరం కదా. ఇంకో దిక్కు చిన్న పోరడని వాడిని విడిచిపెట్టనే పెట్టద్దు, జనం ముందే చంపాలే, నా బిడ్డకు న్యాయం కావాలని సంవత్సరాలు అమ్మ నాయన డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ టౌన్ ముందు ధర్నాలు కూడా చేసిరు. ఏడ్చుకుంటా వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. కాదులా 10వ తరగతి పిల్లగానికి మెదట్ల గంతగానం ఎందుకు వచ్చింది? అసలు కత్తి పడితేనే మన గుండె డక్కు డక్కుమంటది. అసంటిది వాడు కత్తి తీసుకొని 10 మట్ల ఒడిచిండంటే ఏందన్నట్టు. అసలైతే ఆ పోరడట సినిమాలు బగ్గా చూసేదట. వెబ్ సిరీస్లు, సంపుకునుడు, కొట్టుకునే సినిమాలంటే చాలా ఇష్టమట. గవి చూసే చెడిపోయినని అంటురు. అసలు ఈడ అమ్మ నాయలను కూడా అనాలే, పిల్లగానికి గంతగానం ఆజాది ఇస్తారా? వాడు ఏదంటే అది ఇచ్చుడు, ఏది పడితే గది చూయించుడు ఎత్తా అంటే గిట్ల కాకుండా ఇంకెట్లా అవుతారు? నజర్లో పెట్టుకోవద్దా పిల్లగాన్ని? మరీ గింత ఘోరమా? ఇప్పుడే గిట్లుంటుంటే ఇంకా రాను కాలం ఎట్లా మారుతుందో, జనం ఇంకెట్లా తయారవుతారో గదే భయం అవుతుందో నాకు.